ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు పాలలో కుంకుమ పువ్వు వేసుకొని తాగితే బేబీస్ తెల్లగా పుడతారు అంటూ ఉంటారు. చాలా మంది చేస్తూ ఉంటారు. సో, ఎంతవరకు నిజం అంటారు ఇది? అది కంప్లీట్‌గా అపోహ. అపోహ మాత్రమేనా? సో, అంటే లైక్ కలర్ ఆఫ్ ద చైల్డ్ అన్నది ప్యూర్‌లీ జెనెటికల్లీ జెనెటికల్లీ డిటర్మైన్డ్. సో, వాళ్ళ వాళ్ళ మదర్‌కి ఎట్లా ఉందో స్కిన్ టోను ఆర్ ప్రాబబ్లీ వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉందో ఆ జీన్ ఏదైతే మనకు ఆ బేబీకొస్తుందో దాన్ని బట్టి కలర్ డిటర్మైన్ అవుతుంది తప్ప, కుంకుమ పువ్వు వల్ల మనకి పాల కలర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. అంటే మేడం ఈవెన్ ఓకే. ఈజ్ ఇట్ సేఫ్? అంటే వాడొచ్చా ప్రెగ్నెన్సీలో? సరే కలర్ పక్కన పెడితే, అది వాడటం వల్ల హెల్త్‌కి మంచిదేనా ఆ పర్టిక్యులర్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాదా? ఓకే. సో, నౌ అడల్ట్రేషన్ అని ఈ మధ్య వింటున్నాం. ఫుడ్ అడల్ట్రేషన్. ఫుడ్ కలర్స్ ఎట్లయితే మనకి చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియాలో ఫుడ్ కలర్స్ ఏస్తున్నారో, కుంకుమ పువ్వు కూడా అలా చాలా ఫేక్ కుంకుమ పువ్వు మనకి మార్కెట్స్‌లో అవైలబుల్ ఉంటుంది. ఆ అడల్టరేటెడ్ కెమికల్స్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, అందుకని ఒకవేళ ఎవరైనా కుంకుమ పువ్వు వాడాలి అని అనుకుంటే, అథెంటిక్‌గా దాని సోర్స్ ఎక్కడి నుంచి వస్తోంది, ఏంటి, డీలర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రాపర్ ప్లేస్‌లో మనం పర్చేస్ చేసుకొని వాడటం అనేది ఇంపార్టెంట్. అంటే నేచురల్‌గా ఎక్కువగా దొరికే అంటే కెమికల్ ఆ! బేస్డ్ ఉంటాయి కాబట్టి చూసుకొని తీసుకోవడం. తీసుకోవటం బెటర్. సో, ఆ టైమ్‌లో వాడినా ప్రాబ్లమ్ లేదు. అది ప్రాబ్లమ్ నేచురల్ లేదు. అయితే. నేచురల్ అయితే.